అమరావతి క్యాపిటల్ సిటీని మనం లేఅవుట్ చేసినప్పుడు, సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్ చేయించినప్పుడు 5,000 ఎకరాలు మిగిలేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది. 5,000 ఎకరాలు నెట్, అది కూడా స్క్వేర్ యార్డ్స్లో, అది కూడా డెవలప్ చేసిన ల్యాండ్. రోడ్లు, డ్రైన్స్ అన్నీ వేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది డెవలప్డ్ ల్యాండ్. 5,000 ఎకరాలు స్క్వేర్ యార్డ్స్లో ఈరోజు మన దగ్గర ఉంది. 5,000 ఎకరాలు దాన్ని అలా పక్కన పెట్టాం. దాన్ని పక్కన పెట్టి మిగతా ల్యాండ్నే ఎవరైనా వచ్చి ఏదైనా స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజీలు, ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇస్తున్నాం. ఈ 5,000 ఎకరాలు యాసిస్ పక్కన పెట్టాం. ఫ్యూచర్లో ఇది కొంత డెవలప్ అయిన తర్వాత 4-5 సంవత్సరాలు అయిన తర్వాత ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. ఈరోజు 5,000 ఎకరాల రేటు 10 కోట్లు వేసుకున్నా, 10 కోట్లు మినిమం వేసుకున్నా 50,000 ఎకరాలు 50,000 కోట్లు అండి. 5,000 ఎకరాలు ఈరోజు వేసుకున్నా 50,000 కోట్లు. హైదరాబాద్ నగరం తీసుకోండి, ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ ఎంత ఉందండి ఎకరా? సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ సరౌండింగ్స్ అంతా ఎకరా 140 కోట్లు అక్షరాలు పడారు. అలా ఈ యొక్క 5,000 ఎకరాలని మేము అట్నే ఉంచుతాము, దాన్ని తాకము. మిగిలిన ల్యాండే ఎవరైనా వస్తే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ 5,000 ఎకరాలను యాజిటీస్గా ఒక 4 సంవత్సరాల తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత అమ్ముతూ ఏదైతే అప్పు తెచ్చామో దాన్ని కడతాం. ఒక్క పైసా కూడా ప్రజలు కట్టే ట్యాక్సులతో అమరావతి రాజధాని అప్పులు తీర్చము. 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ అసైన్మెంట్ మున్సిపల్ శాఖ సిఆర్డీకి ఇచ్చిన రోజు ఒక మాట చెప్పారు. ఈ ప్రాజెక్టు సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, దాని ఆదాయాన్ని అదే తెచ్చుకోవాలి, ఏదన్నా బ్యాంకుల్లో లోన్స్ అయితే తెచ్చుకుంటే రీపేమెంట్ అదే చేయాలని చాలా క్లారిటీగా ఇచ్చారు.